అత్యధికంగా హెచ్చింపబడిన మా ప్రభువుని బట్టి మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాను. We thank and praise you once again for enabling us to gather in this manner at Beersheba as a young brethren. ప్రేమ మా తండ్రి, బెర్షెబాలో మధ్యాహ్న సమయంలో యవనస్తులుగా సహోదరులుగా చేరి రావడానికి మీరు అనుగ్రహించిన మీ యొక్క కృపను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. Thank you, Lord, for the Lord's Day ministry in the morning hours to worship you and to take part in the Lord's table. ప్రేమ మా తండ్రి, ప్రభు దినాన ఉదయం నుంచి బెర్షెబాలో మీరు మాకు అనుగ్రహించిన సన్నిధిని బట్టి మీకు స్తోత్రములు, ఆరాధన సమయాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు, పరీక్షించి ప్రభువులలో పాల్గొనడానికి మీరు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి కూడా వందనములు చెల్లిస్తూ ఉన్నాం. As we come into this youth meeting, be with us and help us and lead us and guide us. ప్రేమ మా తండ్రి, మధ్యాహ్న సమయంలో యవనస్తుల కూడిక కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం. నాయకుడు అయ్యుండి ఆధిపత్యం వహించి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. Praying for all the young brethren from all our ప్రేమ మా తండ్రి, ఆయా బ్రాంచ్ అసెంబ్లీస్ నుంచి కూడా రాబోతున్నటువంటి యవన బిడ్డలందరి కొరకే ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం. Bring them all in time that we may spend time together with you in your presence to meditate your word and sing praises unto you and pray for us. ప్రేమ మా తండ్రి, సకాలంలో మా యవన బిడ్డలందరూ రాగలిగి మీ మాటలు విని మీ వాక్యం విని ప్రేమ మా తండ్రి ఆత్మపూర్ణులై మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే వారుగా ఉన్నట్లుగా చేయమని ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం. We pray for singing time. ప్రేమ మా తండ్రి, పాటల సమయం కూడా దీవెనకరంగా చేయము. Help us to sing in spirit and in truth and soulfully. ప్రేమ మా తండ్రి, ఆత్మతో సత్యముతో యథార్థంగా ప్రేమ మా తండ్రి పాటలలో మేము పాడడానికి పాల్గొనడానికి సహాయము దయచేయి. Speak to each one of us in the time of message. ప్రేమ మా తండ్రి, వర్తమాన సమయంలో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సంధించమని ప్రార్థన చేస్తున్నాం. The time we are spending together may be profitable unto our spiritual life. ప్రేమ మా తండ్రి, ఈ గడిపే సమయము ఎంతో మా ఆత్మీయ జీవితానికి ప్రేమ మా తండ్రి ఆశీర్వాదకరంగా ఉండునట్లు సహాయము దయచేయండి. Binding evil forces which works against the ministry. ప్రేమ మా తండ్రి, పరిచర్యను ఆటంకపరిచే ప్రతి దురాత్మ సమూహమును ఆత్మను మీరు బంధించమని ప్రార్థన చేస్తున్నాం. Bringing us under the sprinkling of the blood of Lord Jesus Christ. ప్రేమ మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రోక్షణ రక్తం కిందికి నన్ను మమ్మల్ని అందరినీ తీసుకుని వస్తున్నాం. Praying with thanksgiving in Jesus precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఎవరు లేరు కదా, పుస్తకాలు తీసుకోండి. పుస్తకాలు లేనివారు పుస్తకాలు తీసుకోండి. పాట సంఖ్య 6, తెలుగులో 6వ పాట పాడుకుందాం. యేసు నన్ను ప్రేమించితివి. ఒక పిచ్ డౌన్ చేయి, హై పిచ్ ఉంది. కంజర కొట్టే వాళ్ళు ఉన్నారా? యేసు నన్ను ప్రేమించితివి, ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగాని నా పాప భారము తొలగే. యేసు నన్ను ప్రేమించితివి, నీ దూరమైతి నీకు నశించి లోకమునా no
ఆశ్రయ ప్రేమను యేసును ప్రేమించితివి. ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసును ప్రేమించితివి. నే తలచాలేదెప్పుడు నా అంతమే మౌనాని. నే తలచాలేదెప్పుడు నా అంతమే మౌనాని. నా పాపములచే నేను నిన్ను విసిగించి తిని. యేసును ప్రేమించితివి. ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసును ప్రేమించితివి. నిన్ను నే గాంచగానే నా జీవితం మారేను. నిన్ను నే గాంచగానే నా జీవితము మారేను. నేనెంతో గృచ్చబడి నిన్నంగీకరించితి. యేసును ప్రేమించితివి. ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసును ప్రేమించితివి. రక్షణ దొరికే నాకు రక్తముతో నన్ను కడిగి. రక్షణ దొరికే నాకు రక్తముతో నన్ను కడిగి. రయముగా నీ చెంతకు రక్షక తెచ్చితివి. యేసును ప్రేమించితివి. ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసును ప్రేమించితివి. పరిశుద్ధులలో చేర్చి పరమ స్వాస్థ్యమునిచ్చి. పరిశుద్ధులలో చేర్చి పరమ స్వాస్థ్యమునిచ్చి. పూర్ణాధికారమునిచ్చి పరలోకము తెరచితివి. యేసును ప్రేమించితివి. ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసును ప్రేమించితివి. 37 పాట సంఖ్య 37 తెలుగులో. యవ్వనులైన శిష్యుల వలె మీ యుద్ధకు వచ్చితిమి ప్రభువా.
శిష్యుల వాలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యౌవనులైన శిష్యుల వాలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. ఓ పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, యుగ గోత్రపు సింహమా, పరిపూర్ణ శక్తి గల నిత్యుండగు తండ్రివి, పరిపూర్ణ శక్తి గల నిత్యుండగు తండ్రివి. పరలోకములో పెద్దలు జీవులు ఆరాధించుచున్నారు. పరలోకములో పెద్దలు జీవులు ఆరాధించుచున్నారు. ప్రార్థించను నేర్పించుమా, ప్రార్థించను నేర్పించుమా. యౌవనులైన శిష్యుల వాలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యౌవనులైన శిష్యుల వాలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. ఓ పరలోకపు తండ్రి, దీవెనలు సగే దేవా. ఓ పరలోకపు తండ్రి, దీవెనలు సగే దేవా. మా ప్రతి అవసరములలో నమ్ముటకు కృపనిమ్ము. మా ప్రతి అవసరములలో నమ్ముటకు కృపనిమ్ము. విశ్వాసముతో జీవాత్మతో కొనసాగుటకు కృపనిమ్ము. విశ్వాసముతో జీవాత్మతో కొనసాగుటకు కృపనిమ్ము. ప్రార్థించను నేర్పించుమా, ప్రార్థించను నేర్పించుమా. యౌవనులైన శిష్యుల వాలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యౌవనులైన శిష్యుల వాలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. ఓ పరలోకపు తండ్రి, విజయుండగు దేవా. ఓ పరలోకపు తండ్రి, విజయుండగు దేవా. మా చెడు తలంపులలో, మాటలలో, క్రియలలో, మా చెడు తలంపులలో, మాటలలో, క్రియలలో క్రీస్తు రక్తముతో రక్షణానందము నిమ్ము. క్రీస్తు రక్తముతో రక్షణానందము నిమ్ము. ప్రార్థించను నేర్పించుమా, ప్రార్థించను నేర్పించుమా. యౌవనులైన శిష్యుల వాలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. యౌవనులైన శిష్యుల వాలె నీ
క్రియలలో శోధనలు మమ్ములను విడిపించుము నడిపించుము తను పాపగ కాపాడుము విడిపించుము నడిపించుము తను పాపగ కాపాడుము ప్రార్థించను నేర్పించుమా ప్రార్థించను నేర్పించుమా యౌవనులైన శిష్యుల వలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా యౌవనులైన శిష్యుల వలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. జోరు జోరుగా పాడుతున్నారు, పర్లే, నిద్ర లేదు కదా. ఈ శబ్దాలు బాగున్నాయి కానీ మీ శబ్దాలు ఎక్కువ వినబడట్లా. అంటే మా మైక్ శబ్దం డామినేట్ ఉంది, కీబోర్డు తబలా దంచి పాడేస్తున్నారు కానీ మీ స్వరం మాత్రం వినబడట్లా. కొంచెం దీన్ని డౌన్ చేయండి. మా సిస్టమ్ ఆపరేట్ చేసేవారు కీబోర్డ్ను తబలాను మమ్మల్ని డౌన్ చేయండి. మీ స్వరం కూడా వినబడాలి ఇప్పుడు, ఓకేనా? నెక్స్ట్ ఒక హిందీ పాట పాడదాం. 169 169 గట్టిగా పాడాలి మీరు, సరేనా? మేము స్టార్ట్ చేసి మేము డౌన్ అయిపోతాము, మీరు కంటిన్యూ చేయాలా, ఓకే? చూద్దాం మధ్యాహ్నం బాగా తిన్నారా తినలేదా. విల్ బి నోయింగ్, ఓకే? क्या है तेरी गवाही, क्या है तेरा बलिदान, क्या है तेरी गवाही, क्या है तेरा बलिदान। मसीह यीशु को ग्रहण करके क्यों तुम सोने लगे, मसीह यीशु को ग्रहण करके क्यों तुम सोने लगे। जागो उठो, जागो उठो, आओ विश्वासी, क्या है तेरी गवाही, क्या है तेरा बलिदान, क्या है तेरी गवाही, क्या है तेरा बलिदान। प्रेरितों के समय में हिंसा जब प्रबल हुई, प्रेरितों के समय में हिंसा जब प्रबल हुई, सब कुछ सहते हुए, सब कुछ सहते हुए आत्मा बचाते रहे। क्या है तेरी गवाही, क्या है तेरा बलिदान, क्या है तेरी गवाही, क्या है तेरा बलिदान। कत्ल किए गए, हारे से चीरे गए, कत्ल किए गए, हारे से चीरे गए। प्रचार वो करते रहे, प्रचार वो करते रहे,
मारे गए, कैसे बिडाले गए, थोड़े से मारे गए, कैसे बिडाले गए, काई तो चोबेड़िया में, काई तो चोबेड़िया में, तुमको तो रोक ना सके, क्या है तेरी गवाही, क्या है तेरा बलिदान, क्या है तेरी गवाही, क्या है तेरा बलिदान, कुर्बानी देते हुए सेवा वो करते रहे, कुर्बानी देते हुए सेवा वो करते रहे, वचन तो फैलता गया, वचन तो फैलता गया, मंडली बनती गई, क्या है तेरी गवाही, क्या है तेरा बलिदान, क्या है तेरी गवाही, क्या है तेरा बलिदान, भाग्य तो बहुत है, काटने वाले मजदूर तोड़ है, भाग्य तो बहुत है, काटने वाले मजदूर तोड़ है, मजदूर तू बन जा अभी, मजदूर तू बन जा अभी, समय अब थोड़ा है, क्या है तेरी गवाही, क्या है तेरा बलिदान, क्या है तेरी गवाही, क्या है तेरा बलिदान, मसीह यीशु को ग्रहण करके क्यों तुम सोने लगे, मसीह यीशु को ग्रहण करके क्यों तुम सोने लगे, जागो उठो, जागो उठो, आओ विश्वासी, क्या है तेरी गवाही, क्या है तेरा बलिदान, क्या है तेरी गवाही, क्या है तेरा बलिदान। మదర్ టంగ్ తర్వాత ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజ్ మాడేసాం, ఇంకేం పడదాం? ఇంటర్నేషనలా? ఓకే, విల్ గో ఫర్ కామన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. సాంగ్ నెంబర్ 13, 13వ పాట. వచ్చే పాట ఎంతమందికి వచ్చు? ఓ వాట్ ఎ వండర్ఫుల్ వండర్ఫుల్ డే. వండర్ఫుల్ డే మీ లైఫ్లో వచ్చిందా? రాకపోతే రప్పించుకోవాలా, ఎందుకంటే ఆ డే లేకపోతే అవర్ లైఫ్ విల్ బి వేస్టెడ్, మన జీవితం అర్థమైపోతుంది. Oh, what a wonderful, wonderful day, day I will never forget. After I wandered in darkness away, Jesus my Savior I met.
Passionate friend He met the need of my heart. Shadows dispelling with joy I am telling, He made all the darkness deeper. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole, my sins were washed away, and my night was turned to day. Heaven came down and glory filled my soul. Born of the Spirit with life from above, into God's family divine, justified fully through Calvary's love. Oh, what a standing is mine, and the transaction so quickly was made. When as a sinner I came, took up the offer of grace He did proffer. He saved me, oh praise be His name. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole, my sins were washed away, and my night was turned to day. Heaven came down and glory filled my soul. Now I have hope that will surely endure after the passing of time. I have a future in heaven for sure, there in those mansions sublime. And it's because of that wonderful day when at the cross I believe, riches eternal and blessings supernal from His precious hand I receive. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole, my sins were washed away, and my night was turned to day. Heaven came down and glory filled my soul. Did heaven come down in your life? మీ జీవితంలో పరలోకం దిగి వచ్చిందా? Do you remember the day when you met with Lord Jesus Christ? యేసుక్రీస్తును సంధించిన ఆ దినము మీకు గుర్తుందా? How many of you remember still? The day you had a encounter with Lord Jesus and the struggle you had gone through and the conviction by the Holy Spirit, and at the last you yielded yourself. Can you follow me? అర్థమవుతుందా నేను చెప్పేది? యేసు ప్రభువారితో మీకు ఆ గడియల్లో ఆయన సంధించినప్పుడు మీకు ఆయనకు జరిగిన పోరాడారా? నేను ఒప్పుకోను, నేను రక్షించబడి నాకు అవసరం లేదు ఇప్పుడు, ఆయన ప్రభు ఏం చేస్తూ వచ్చాడు, వెంటాడుతూ వచ్చినాడా? డూ రిమెంబర్ స్టిల్? ఆ టైంలో ఎలా ఉంటొచ్చింది? వెన్ డిడ్ యూ బోర్న్ అగైన్ ఆర్ వెన్ యూ హ్యావ్ accepted Christ? ఎప్పుడు తిరిగి జన్మించినారు, ఎప్పుడు ప్రభువుని అంగీకరించినారు? మేబీ 5 years బ్యాక్. ఎనీబడి 5 years బ్యాక్? 10 years బ్యాక్? లేరు కదా. 10 years బ్యాక్, 5 years బ్యాక్. ఎనీబడి 4 years బ్యాక్, 3 years బ్యాక్, 2, 1 year బ్యాక్? నెవర్ సో ఫార్. ఇప్పటి వరకు నేను ప్రభుని సంధించలేదు,
అనగా నా హృదయాన్ని ప్రభుకి ఇవ్వలేదన్నవారు నో యు ఆర్ ద లూజర్. మీరు ఏమయ్యారు? లూజర్ అంటే ఏమంటారు? ఓడిపోయిన వారు. యు లాస్ సంథింగ్ ప్రెషస్ థింగ్. ఎంత విలువైన వాటిని పోగొట్టుకున్నారంటే, ఇక్కడ కడపలో ఫేమస్ బిర్యానీ పాయింట్ ఇది. హైదరాబాద్లో బావర్చి ఒక నేమ్ ఉంది, ఓల్డ్ అనుకోండి. ఇక్కడ చెన్నూరు బిర్యానీయా? ఓకే, చెన్నూరు బిర్యానీ. అప్పుడు మేము ఉన్నప్పుడు చెన్నూరు లేదు, బిర్యానీ లేదు. చెన్నూరు బిర్యానీ ఇష్టం ఎవరికైనా? ఇష్టం లేదని వారు చేయొద్దండి. ఇష్టం లేదా? పిజ్జా బర్గర్ అనేది ఓకే మేబు. ఓకే, చెన్నూరు బిర్యానీ ఇచ్చి మీకు పక్కన సద్యన్నం. సద్యన్నం అంటే తెలుసా? రాత్రి అన్నము నీళ్లు పోసి దాన్ని వంపి మరలా తీసి ఇచ్చారు చూడండి, సద్యన్నం. విచ్ వన్ యూ ప్రిఫర్? ఏది మీకు ఇష్టము? బిర్యానీ. చెన్నూరు బిర్యానీ టేస్ట్ లేకపోయినా పర్లే కానీ అదే కావాలి, సద్యన్నము వద్దు. ఎవరైతే తమ హృదయం ఇంకా ప్రభుకి ఇవ్వలేదో మీ జీవితం ఎలా అని తెలుసా? చెప్పండి. చెన్నూరు బిర్యానీయా? కడప బిర్యానీయా? రాయలసీమ రుచులా? కాదు. ఏంటిది? స్టిల్ సమ్ పీపుల్ ఆర్ హియర్, సమ్ యంగ్ బ్రదర్ అండ్ సిస్టర్స్. కొద్దిమంది యవనస్తులు మీరు ఉన్నారు, గర్ల్స్ అండ్ బాయ్స్. ఇంకా ఏం తింటున్నారు తెలుసా? రోజు సద్యన్నం తింటున్నారు. యు లైక్ దట్ వన్? సద్యన్నము ఇష్టం లేదా? అయితే ఏం చేయాలి ఇప్పుడు? కమ్ బ్యాక్ టు గాడ్, యువర్ సేవియర్. మీ రక్షకుని దగ్గరికి మరలా తిరిగి రావాలి. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆ అనుభవం మనకు కలుగుతుంది. ఓకే, విల్ గో ఫర్ వన్ మోర్ ఇంగ్లీష్ సాంగ్. హ్యావ్ యూ బీన్ టు జీసస్? 76 76. ఫస్ట్ చరణం అందరూ పాడతాం, పల్లవి అందరం కలిసి పాడతాము. రెండవ చరణము బ్రదర్స్ పాడతారు, బాయ్స్. యంగ్ బాయ్స్ అనకూడదు కదా, పెద్దోళ్ళు కదా, మీరు టీనేజ్ అబవ్ ఉన్నారు కదా, యంగ్ బ్రదర్స్. థర్డ్ మూడవ చరణము మీరు పాడాలి, గర్ల్స్, సారీ సిస్టర్స్. ఫోర్త్ వన్ అగైన్ విల్ ఆల్ టుగెదర్. ఓకేనా? ఓకే. G major. G major. అక్కడ గర్ల్స్ ఇట్లా జరగండి, ఆ పక్క పిల్లర్ ఈ పక్కకు వచ్చేసి, లాస్ట్లో పిల్లర్ ఆ పక్క ఉన్నారు, పిల్లర్ ఈ పక్కకు వచ్చేసి.
you been to Jesus for the cleansing power? Are you washed in the blood of the Lamb? Are you fully trusting in His grace this hour? Are you washed in the blood of the Lamb? Are you washed in the blood? In the blood, In the soul cleansing blood of the Lamb. Are you garments spotless or they white as snow? Are you washed in the blood of the Lamb? Are you walking daily? The Lamb. Are you washed in the blood? Cleansing blood of the Lamb. Are your garments spotless? Are they white as snow? Are you washed in the blood of the Lamb? When the bridegroom pure and white in the blood of the Lamb, will your soul be ready for the mansion's trip and be washed in the blood? All together. Are you washed in the blood? in the blood, In the soul cleansing blood of the Lamb. Are your garments spotless? Are they white as snow? Are you washed in the blood of the Lamb? Lay aside the garments that stain was sin and be washed in the blood of the Lamb. There's a fountain flowing for the soul unclean. Oh, be washed in the blood of the Lamb. Are you washed in the blood? in the blood, In the soul cleansing blood of the Lamb. Are your garments spotless? Are they white as snow? Are you washed in the blood of the Lamb? వాష్డ్ ఉతుకున్నారా బట్టలు? బట్టలు ఉతకడం కాదు, ఎవరిని ఏదైనా ఉతుకోవాలా? ఉతుకున్నారా? ఆర్ యు వాష్డ్? డిడ్ యు రిమూవ్ విత్ ద క్లాత్ విత్ స్టెయిన్? ఏమంటారు స్టెయిన్? మురికి లేకపోతే మరకలు కదా, మరకలు పడినది. ఉదయం ఉతుకున్నారు. ఎంతమంది ఉదయం బల్లలో పాల్గొందారు? ఎంతమంది బాప్తిస్మం తీసుకొని కూడా బల్లలో ఉదయం పాలు పొందలేదు? ఉదయం బల్లలో పాలు పొందని వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా, వాట్ మే బి ద రీజన్ ఫర్ యూ ఆల్? ఏం కారణం ఉండవచ్చు? మేబీ సమ్ స్టెయిన్ సమ్వేర్ ఎట్ ద కార్నర్ ఆఫ్ యువర్ హార్ట్, దర్ మే బి సమ్ స్పాట్. ఎక్కడో మీ హృదయంలో ఏదో ఒక మూలలో ఏదో ఒక మరకలు ఉన్నాయి. దాన్ని ఏం చేసుకోవాలా? కడుక్కోవాలి. కడుక్కుంటారా? ఎప్పుడు? ఆదివారం దాటిపోయింది, ఆదివారం కడగవలసిన సమయంలో కడగకపోతే ఎట్లా? ఎవ్రీ డే వాకింగ్ బై హిస్ సైడ్. ప్రతిరోజు ఏం చేయాలా? ఆయనతో పాటు నడవాలా. ఓకే, గో ఫర్ వన్ మోర్ తెలుగు సాంగ్. యువతి యువక 58. యువతి యువక అదే కదా. యువతి యువక ప్రభుంచేరుమా, రాకముందే. యువతి యువక ప్రభుంచేరుమా, రాకముందే. ఏత వయస్సు నడి ప్రాయము ప్రతి గుర్తించుకో. ఏత వయస్సు నడి ప్రాయము గుర్తుంచుకో.
సరిగా కనబడు మార్గం, ఆ మార్గమే మరణమునకు నిన్ను చేర్చును. నీ ఎదుట సరిగా కనబడు మార్గం, ఆ మార్గమే మరణమునకు నిన్ను చేర్చును. జీవ మార్గం కోరుకొనుమా, జీవ మార్గం కోరుకొనుమా. యువతి యువత ప్రభు చేరుమా, దినములు రాక ముందే. యువతి యువత ప్రభు చేరుమా, దినములు రాక ముందే. శరీర క్రియలను విడచిపెట్టి క్రీస్తు ప్రభువును ఆశ్రయించు. శరీర క్రియలను విడచిపెట్టి క్రీస్తు ప్రభువును ఆశ్రయించు. ఆత్మ ఫలము ఫలించుమా, ఆత్మ ఫలము ఫలించుమా. దుర్దినములు రాక ముందే. యువతి యువత ప్రభు చేరుమా, దుర్దినములు రాక ముందే. యువతి యువత ప్రభు చేరుమా, దుర్దినములు రాక ముందే. లేచినబడి బైబిల్ పడుకుందాము. అటున్న సిస్టర్స్ 1 2 3 ఈ 3 సాపులని కూర్చోాలా. 4th దానికి ఆనుకోకూడదు. మీరు పిల్లర్లు ఆనుకున్నారంటే మీ బరువు పిల్లర్ తట్టుకోలేక పడిపోయిందంటే సంసోను ఆ రోజు పడగొట్టినాడు కదా, అట్లా పడగొట్టి మేము కూడా చచ్చిపోతాం. పిల్లర్లు ఎవరు ఆనుకోవద్దు, పిల్లర్ వీక్ ఉన్నాయని చెప్పారు. దయచేసి 1 2 3 మ్యాట్స్లో మాత్రమే కూర్చోండి. ఓకే, లేచి నిలబడి పాడుకుందాం. బాయ్స్ కూడా కొంచెం ముందుకు రండి. ఆ పిల్లర్ ఆ పక్క కూర్చొని ఈ పక్కకు వచ్చేసాను. శ్రేష్టం ముందుకు రండి. నేను బాయ్స్, యంగ్ బ్రదర్స్ కొంచెం ముందుకు అశ్రేష్టంబౌ గ్రంథములో చోట చూచిన ఆదరణయున్నది. సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. Grand old book, the grand old book, to find the words of comfort wherever you may look. In sorrow or in pain, His promises are plain. So keep on believing in the grand old book. So keep on believing in the grand old book. దయచేసి కూర్చోనండి. మన మధ్యకు హెబ్రోన్ నుంచి సోదరుడు పాల్ గారు వచ్చినారు. యవనస్తులకు వర్తమానం అందిస్తారు. Generally, the speaker will be standing here and the interpreter here. I have a habit of that. It's okay. Here, you can stand in the middle. So happy to be here after long years. Maybe after 25 years back, I'm coming back to my hometown. This is Beersheba. అన్నగారి యొక్క పుట్టి పెరిగినటువంటి ప్రాంతము బెర్షెబా. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి రావడానికి అన్నగారు ఎంతగానో సంతోషిస్తుంటున్నారు. Really, it is not my physical birthplace, but spiritually nurtured and taught and trained here at Beersheba. In the year 95 to 98, when Brother Timothy uncle was here, I was with him
on those days. ఆ, అంటే భౌతిక స్థలమైనటువంటి జన్మస్థలం కాదు కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి నేను ఆత్మీయంగా పెరిగినటువంటి జన్మస్థలంగా పరిగణిస్తాను. 1995 సంవత్సరం నుంచి 98 సంవత్సరము ఆ సందర్భంలో దైవజనులు తిమోతి అంకుల్ గారు ఇక్కడ దైవసేవకులుగా ఉండేవారు. ఆ సమయంలో నేను ఇక్కడ బెర్షెబాలో ఉంటూ వచ్చాను. So 25 long years, I think all are new faces except one or two, those who are now taking charge of the youth ministries and as well other responsibility in the church now. 25 సంవత్సరాలు చాలా సుదీర్ఘమైనటువంటి కాలము. చూడ్డానికి అప్పుడున్నటువంటి వ్యక్తులు కనబడట్లేదు, 2-3 తప్ప. ఇక్కడ చూస్తున్నటువంటి యూత్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ వీళ్ళు కూడా చాలా కొత్త వ్యక్తులు కనిపిస్తున్నట్టుగా నాకు Except the few అనిపిస్తుంది. people who are taking the ministry. ఎవరైతే పరిచర్యలో వాడబడుతున్నారో వారు తప్ప మిగతా వారంతా కొత్తగా ఉన్నారు. So this is a new generation, the gap and also the new setup. As the technology also advancing, so even the churches are also being advanced. కొత్త తరాన్ని చూస్తుంటున్నాము. అలాగనే మన సంఘాల్లో నూతనమైనటువంటి టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు మన సంఘాలన్నింటిలో ఎక్కడ చూసిన పరిచర్లు చూసినట్లయితే ఇలాంటి వీడియో క్యాంప్స్ కానీ లేకపోతే ఇలాంటి టెక్నాలజీ ఆన్లైన్ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటున్నాయి. Well and good, but the Bible is same as we sang, the grand old book. ఇందాక మనం పాడుతూ వచ్చాము కదా, పవిత్రమైన బైబిల్ గ్రంథం నుంచి శ్రేష్టమైనటువంటి గ్రంథముని మనము పాడుతూ వచ్చాము. In Telugu, Shreshtamena Grandam, but in English, if you go, grand old book. తెలుగులో అయితే శ్రేష్టమైనటువంటి గ్రంథం అని ఉంది. మనము ఇంగ్లీష్ భాషలో దాన్ని తర్జుమా చేసినట్లయితే అది చాలా చాలా పాతదైనటువంటి గ్రంథముగా మనం పరిగణించవచ్చు. My grandfather sang, మా యొక్క ముత్తాత పాడుతూ వచ్చారు, my father sang, తాతగారు పాడుతూ వచ్చారు, తర్వాత మా తండ్రి గారు పాడుతూ వచ్చారు, I sang, నేను కూడా పాడుతున్నాను. my daughter is singing. ఇప్పుడు నా కుమార్తె కూడా ఇదే పాటను పాడుతుంది. And after some time, కొద్ది దినాలు అయిన తర్వాత maybe her children also may be singing same song, the grand old book. వారి పిల్లలు కూడా ఈ పాటనే శ్రేష్టమైనటువంటి గ్రంథము, పరిశుద్ధమైన గ్రంథము బైబిల్ అని పాడుతూ ఉండవచ్చు. We may change, మనం మారుతూ ఉండొచ్చు, the structure of the building may change, ఒక భవనముకు ఉన్నటువంటి ఎలాగ నిర్మితమైందో దాని యొక్క నిర్మాణము అది మారవచ్చు. కానీ on those days we stayed in a shed. ఆ పాత దినాల్లో 25 సంవత్సరాల క్రితం చూసినట్లయితే ఒక చిన్న షెడ్ కింద ఇక్కడ మేము ఉండేవారం. In the ground floor it was a shed. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో చూసినట్లయితే షెడ్ ఉండేది, Only the glory hall was. గ్లోరీ హాల్ ఉండేది. So everything is changed now, ఇక్కడ చూసినట్లయితే చాలా విధమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. except God's word. దేవుని మహిమ తప్ప మిగతావన్నీ మారిపోయాయి. God's word. దేవుని యొక్క వాక్యము. So let us turn our attention to few scripture portion for this afternoon meditation. కనుక ఈ సాయంకాల సమయంలో మనం ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని లేఖనాలను మనం చూద్దాం. The book of Daniel, దానియేలు గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే chapter 2, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, verse 18. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. We will read all together. అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానంతో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Loving Heavenly Father, we thank and praise you once again for giving this opportunity to gather in this manner as a young brethren in Beersheba with all the branch assemblies. తండ్రి, ఇలాగ ఈ సాయంకాల సమయంలో బెర్షెబా యొక్క అనుబంధ సంస్థల నుంచి యవనస్తులుగా ఇలాగ కూడి రాగలుగుటకు మీరు చేసినటువంటి దివ్యమైన సదుపాయాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు. Thank you, Lord, for the time of singing. ప్రభువా, ఈ విధంగా మీ పాటలు పాడడానికి మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు. We thank you, Lord, for encouraging word given through the songs as well. ప్రభువా, మాకు ప్రోత్సాహకరంగా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క కీర్తనలు బట్టి వందనాలు. To cleanse our body and soul and the spirit by the blood of Christ Jesus. క్రీస్తు యొక్క రక్తం ద్వారా మా యొక్క ఆత్మ ప్రాణ దేహములను కడుక్కొనుటకు మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. And to sacrifice unto you as a living sacrifice to live a life of witness. ప్రభువా, సజీవమైనటువంటి సాక్ష్యముగా మేము మీ కొరకు నిలబడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. As we gather to remember your word, help us to understand
and grow spiritually. ప్రభువా మీ యొక్క వాక్యమును మేము జ్ఞాపకం చేసుకోవడానికి చేరి వస్తుండగా మేము ఆత్మీయంగా ఎదగలుగుటకు మీరు సహాయం చేయండి. We commit ourselves into your hand. ప్రభువా మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పజెప్పుకుంటున్నాం. In the blessed name of Lord and Savior Jesus Christ we pray. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన దైవమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. So we know about the Daniel very well. మనకందరికి దానియేలు యొక్క వృత్తాంతము చాలా సుపరిచితము. Does anyone who do not know about Daniel here? ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికైనా దానియేలు గురించి తెలియదా? Is there anyone who do not know about Daniel here? దానియేలు గురించి తెలియని వారు ఎవరైనా ఉన్నారా? You know very well. At least you heard in Sunday school. కనుక మీ సండే స్కూల్లో కానీ ఈ పేరును మీరు విని ఉండవచ్చు. Daniel and his 3 friends. దానియేలుతో ఉన్నటువంటి తన 3 స్నేహితులు. So we know and we heard about him how much he had a desire to know God and his secrets. దానియేలుకు తనకున్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తి, దేవుని యొద్ద నుండి మర్మములు తెలుసుకొనుట అనేటటువంటి సంగతులు మనం తెలుసుకొని ఉండవచ్చు. You know, Daniel's first desire was to know God and the secret from the Lord. దానియేలుకు ఉన్నటువంటి మొట్టమొదటి కోరిక ఏంటంటే దేవుని గురించి తెలుసుకొనుట, దేవుని దగ్గర నుంచి మర్మములు ఎరుగుట. Dear one, there is one thing we have to understand. Nothing can be replaced or substituted for knowing God's word. ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా మనము తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యానికి ప్రత్యామ్నాయం అనేది లేనే లేదు. There is no substitute of learning God's word. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొనుట అను దానికి ప్రత్యామ్నాయమే లేదు. You try or do anything in the house of God or help in the ministry, but to know the God's word, it cannot be replaced by any other activities. దేవుని యొక్క మందిరానికి నువ్వు వస్తూ ఉండవచ్చు, దేవుని యొక్క మందిరంలో నువ్వు సహాయకారిగా కొన్ని పనులు చేస్తూ ఉండవచ్చు. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యమును నేర్చుకొనుట అన్నదానికి ప్రత్యామ్నాయమే లేదు. How many of you read your Bible this morning? ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివారు? How many of you did not read Bible in this morning? ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని చదవలేదు? చేతులు పైకెత్తాలి. చదవని వారు. ఎవరైతే చదవలేదో వారు చేతులు పైకెత్తాలి. Really appreciate you for not reading but telling the truth. మీరు దేవుని వాక్యాన్ని చదవకపోయిన కారణాన్ని బట్టి మిమ్మల్ని నేను ప్రశంసిస్తున్నాను, నేను నిజం చెప్తున్నాను. Not in that way. అంటే Because you said the truth, I appreciate you. ఎందుకు మిమ్మల్ని నేను ప్రశంసిస్తున్నానంటే మీరు దేవుని యొక్క వాక్యం చదవలేదని అబద్ధం చెప్పకుండా నిజం చెప్పారు కదా, దానికి మిమ్మల్ని నేను ప్రశంసిస్తుంటున్నాను. There are many who did not raise the hand for reading Bible as well as for not reading. కొంతమంది అయితే అంటే దేవుని వాక్యం చదివారన్నదానికి చదవలేదన్నదానికి దేనికి వారు చేతులు ఎత్తట్లేదు. Is it not? Really you say? అవును కదా. Really did you read Bible in the morning? Okay, what the Lord spoke to you? ఒకవేళ మీరు దేవుని వాక్యాన్ని చదివింటే దేవుడు మీతో ఏమి మాట్లాడాడు? What the secret he shared with you? దేవుడు నీతో ఏ మర్మాన్ని బయలుపరిచాడు? Did he speak to you? దేవుడు నీతో మాట్లాడా? Did you write down what he spoke to you? దేవుడు నీతో ఏం మాట్లాడాడో దాన్ని రాసుకున్నావా? How many of you heard the God's still small voice in this morning? ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది దేవుని యొక్క మెల్లని స్వరాన్ని వింటూ వచ్చారు? Anybody? ఎవరైనా ఉన్నారా? చేతులు పైకెత్తాలి. You read the Bible, appreciate. మీరు దేవుని వాక్యాన్ని చదివారు, అందుకు మిమ్మల్ని ప్రశంసిస్తుంటున్నాం. But did you understand the scripture? అయితే మీరు చదివిన తర్వాత ఆ లేఖనములను అర్థం చేసుకున్నారా? Did you understand the word Lord spoke to you personally? అయితే వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకుని తర్వాత దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడా? Nowadays we become a Christians by default. మనము ఈ దినాల్లో ఎట్లా ఉన్నామంటే పేరుకు మాత్రము క్రైస్తవులుగా ఉంటున్నాం. Morning we have the prayer ఉదయకాల సమయంలో ప్రార్థన and read the Bible. దేవుని వాక్యాన్ని చదువుతాం, Go to our works, మన పనులు మనం చేస్తాం, go to college and schools, స్కూల్ కానీ కాలేజ్ కానీ వెళ్తాం, and come back in the evening. సాయంకాల సమయంలో తిరిగి వస్తాం. Have a family prayer for the formality. ఇది ఏంటంటే ఏదో ఆచార రీతిగా కుటుంబ ప్రార్థనను కలిగి ఉంటాం. And after that read Bible. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం. Close your eyes.
ఆ తర్వాత కళ్ళు మూసుకుంటాం, kneel down. మోకాళ్ళ మీదకి వస్తాం. Nobody knows what is going on in the heart. మన యొక్క హృదయంలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. Neither mother nor the father. తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు. Even we do not know what is going in our heart. మీ హృదయంలో ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు. మీకు కూడా తెలియదు. Then what you will do? ఏం చేస్తారండి? Then cover your bed sheet and sleep. తర్వాత ఏం చేస్తారు? ఆ బ్లాంకెట్ ను మీరు కప్పుకొని నిద్రపోతారు. Am I right or wrong? నేను వాస్తవం చెప్తున్నానా How లేదా? many of you are agreeing with me ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారు? చేతి in this చూపించండి. matter? ఈ ఇప్పుడు చెప్పినటువంటి విషయంలో How many of you? ఎంతమంది? 1, 2, 3. Some are thinking whether I should like this means is right or wrong. Okay, if I say something, then again what you will say. Do you think like that? కొంతమంది దీర్ఘాలోచనలో ఉన్నారు, చెయ్యి పైకెత్తాలా లేదా, ఒకవేళ నేను చెయ్యి పైకెత్తకపోతే దేవుడు Be చూస్తాడు. bold. మీరు చేసిన పనిని మీరు ధైర్యంగా చెప్పాలి. I do think like that. నేను ఈ పని చేశాను అని చూపించాలి. Whether you believe it or not, it's going on, it's happening in you. ఒకవేళ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ యొక్క జీవితంలో నీలో ఇది జరుగుతూ ఉంది. Yes. అవును. We do not have time for God and His word to meditate, to cherish, to take into our heart. దేవునికి గాని, దేవుని యొక్క వాక్యాన్ని గాని, దేవుని యొక్క వాక్యమునందు సంతోషించు అభిలషించడానికి మనకు సమయం లేదు, దాన్ని మనము సంతోషించట్లేదు. In Psalm 1 verse 2 we read. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది. What it says? ఏమని రాయబడి ఉంది? That in His word, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రం, day and night, that he meditate on His word. దివారాత్రం అంటే ఉదయకాల సమయంలో, రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? Do we meditate or do we read? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నామా లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటున్నామా? Let me give little example and go further. నేను ఒక చిన్న ఉదాహరణ నుంచి ముందుకెళ్తాను. For meditation and reading. ధ్యానించుట, చదువుట అన్న దానికి వ్యత్యాసాన్ని చూద్దాం. Newspaper, how many of you are reading? ఎంతమంది వార్తాపత్రికలు చదువుతుంటున్నారు? Nowadays we don't read, only watch on the YouTube. మనము ఈ దినాల్లో చూస్తే వార్తాపత్రికలు చదవట్లేదు, చాలా మంది యూట్యూబ్ ను వాచ్ చేస్తుంటారు. Till 2019 I am fond of reading papers. 2019 సంవత్సరం వరకు నేను వార్తాపత్రికలు చదవడానికి ఇష్టపడేవాడిని. After that no time and expensive when we have the mobile app and there we read e-papers. కనుక ఇప్పుడు చూచినట్లయితే ఆ వార్తాపత్రికలు చదవడానికి సమయం లేదు, అవి ఖర్చుతో కూడుకున్నవి. ఇప్పుడైతే ప్రత్యేకమైనటువంటి యాప్స్ ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఆ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా వార్తాపత్రికలు చదవడం జరుగుతోంది. There is a reading. దానికి కారణం ఉంది. There is a reading. That is the reading. అది చదవటం. అది ఒక రకమైనటువంటి చదివే విధానం. What is the meditation? అయితే ధ్యానం అంటే ఏమిటి? You are in 10th class. నువ్వు 10వ తరగతిలో ఉంటున్నావు. So you are reading mathematics. నువ్వు Studying mathematics. నీవు గణితం చదువుతున్నావు అనుకోండి. There is one formula, algebra. ఆల్జీబ్రాలో ఒక ఫార్ములా A ఉందనుకోండి. plus b whole squared is equal to a squared plus b squared plus 2ab. a plus b whole square is equal to a square plus 2ab plus b square అనుకోండి. When you learned? అది మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? When you were in 7th class. మీరు 7th క్లాస్ అనగా 7వ తరగతిలో ఉన్నప్పుడు Maybe 8th నేర్చుకున్నారు. class. 8th క్లాస్ లో ఉన్నప్పుడు నేర్చుకున్నారు. You did not leave that one there. మీరు నేర్చుకున్నది ఆ తరగతిలోనే విడిచిపెట్టలేదు. Or a e i o u, that's called bubbles. వావల్స్ అని అంటాము, AEIOU అని. దాన్ని ఏమంటాము? Vowels కదా. Where did you learn? When did you learn? అది మీరు ఎప్పుడు నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు? When I was in 1982 I learned. అన్నగారిని కనుక అడిగితే 1982 సంవత్సరంలో నేర్చుకున్నారు. Most of you are not born by the time, or maybe small children. ఆ సమయంలో చాలా మంది ఇక్కడ కూర్చున్న వారు పుట్టి ఉండకపోవచ్చు, కొంతమంది చిన్న పిల్లలుగా ఉండి ఉండవచ్చు. But still I am using it. కనుక ఈ అచ్చులు నేను ఇంకనూ ఉపయోగిస్తుంటున్నాను. I don't remember what is the sense of the grammar, maybe past, present, future, or continuous, or కనుక ఈ వ్యాకరణంలో ఉన్నటువంటి భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము, ఇంకా రకాల ఇంగ్లీష్ లో చూసినట్టయితే పాస్ట్ కంటిన్యూయస్, ప్రెసెంట్ కంటిన్యూయస్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ఇలాంటి కాలాలకు సంబంధించినటువంటి విషయాల పరిజ్ఞానం నాకు పూర్తిగా లేకపోయినప్పటికీ still I use it. కానీ నేను ఇంకనూ ఉపయోగిస్తుంటున్నాను. Why? ఎందుకు? Because I meditate on that, it is recorded on my mind, so I use according to the need of the hour.
ఎప్పుడైతే వాటి మీద నేను మనస్సు లగ్నము చేస్తూ వచ్చానో, వాటిని నా మనస్సులో నేను నింపుకొని వాటిని గుర్తు పెట్టుకుంటూ వచ్చాను. తర్వాత అవసరతను బట్టి ఎప్పుడైతే వాటిని ఉపయోగించాలో అప్పుడు ఉపయోగిస్తూ వచ్చాను. Okay, do you understand now? ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. Meditation and reading. కనుక ధ్యానమునకు చదవడానికి ఉన్నటువంటి వ్యత్యాసము మనం అర్థం చేసుకున్నాం. Now you tell me, you read Bible or you meditate Bible? ఇప్పుడు మీరు సూటిగా చెప్పాలి, ఇప్పుడు మీ బైబిల్ గ్రంథాన్ని మీరు ధ్యానిస్తున్నారా లేకపోతే చదువుతున్నారా? How many of you are just reading? ఎంతమంది ఊరకే బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నారో చేతులు పైకెత్తి చూపించాలి. No fear, nothing. I'm not going to reward or nor భయపడకూడదు, అన్న ఏమి బహుమానం ఇవ్వట్లేదు, మిమ్మల్ని ఎవరిని కఠినంగా శిక్షించట్లేదు. how many of you are meditating? ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నారు? Meditating God's word. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుట We can count by fingers, one or two. వారిని వేళ్లలో లెక్క పెట్టవచ్చు. This is the reason that we are not able to grow spiritually. ఈ కారణాన్ని బట్టి మనం ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళట్లేదు. Situation may change, మనకున్నటువంటి పరిస్థితులు మార్పు చెందొచ్చు, everything may change, చుట్టూ ఉన్న సమస్తము మారవచ్చు, but God never changes. అయితే మన దేవుడు ఎప్పటికీ మారడు. Yesterday, today and forever, Jesus Christ is the same. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్నాడు. So he will never change means he will never change. దేవుడు ఎప్పుడు మార్పు చెందడు, మారడు అంటే ఆయన ఎన్నటికీ మారడు. If he is not changing, his word will not change. ఆయన గనక మారకపోతే ఆయన వాక్యము కూడా, ఆయన వాక్కు కూడా ఎప్పటికీ మారదు. So we have to change to meditate his word. కాబట్టి మనము మార్పు చెంది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి. Let's go into our meditation. మనం ఇప్పుడు మన ధ్యానంలోకి వెళ్దాం. 1 Peter chapter 2, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము verse 1 to 3. It's clubbed together in Telugu. We'll read all together. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దామండి. తెలుగులో చూసినట్లయితే అవి కలిసి ఉంటాయి ఆ వచనాలు, అయినప్పటికీ అందరం కలిసి చదువుతాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. As a newborn babe, we should have the desire to learn, to meditate, to know, to receive God's word. కొత్తగా జన్మించినటువంటి శిశువుల వలె దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలి, ధ్యానించాలి, దాని పట్ల మనసు లగ్నం చేయాలి. Did you have your lunch? ఈ దినాన మీరు మధ్యాహ్న కాలంలో భోజనం చేశారా? What did you eat? ఏం తిన్నారు? Chicken, చికెనా? maybe mutton, మటన్ తిన్నారా? maybe fish. ఫిష్ తిన్నారా? I ate all. అన్నగారు చూస్తే అన్ని తిన్నారు. Today I ate chicken, mutton, fish, as well, all things. What a wonderful feast I had. సో అన్న గొప్ప విందుని కలిగి ఉంటూ వచ్చారు. వీటన్నిటిని చెప్పిన సంగతి అన్ని రకాలైనటువంటి వంటకాలు తిన్నారు. Not the goat meat, అయితే మేక మాంసం తినలేదు, not the fish from the sea, సముద్రం నుంచి వచ్చినటువంటి చేప మాంసాన్ని తినలేదు, not the chicken from the poultry farm, పౌల్ట్రీలో నుంచి వచ్చినటువంటి ఆ చికెన్, ఆ కోడి మాంసం తినలేదు, but the pure word of God. దేవుని యొక్క వాక్యము, స్వచ్ఛమైనటువంటి పవిత్రమైన దేవుని వాక్యము. Lord speaks to us when we meditate his word. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మీద మనము ధ్యానం చేస్తామో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు. So Bible is given as a meal or food unto us. కనుక ఈ బైబిల్ గ్రంథం అనేది మనకు ఆహారాన్ని, మనకు మాంసమును అనుగ్రహించేదిగా ఉంటున్నది. So God's word is defined or said as of food. కనుక దేవుని యొక్క వాక్యం అనేది అది ఆహారముగా నిర్వచించబడుతోంది. Firstly, we will see Deuteronomy chapter 8 verse 3. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనం. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను ఆనెచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని
ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. God's word is compared with manna or the heavenly food. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము మన్నాతో పోల్చబడుతుంది. అది పరలోకం సంబంధమైనటువంటి ఆహారముతో పోల్చబడుతోంది. Literally, they ate manna, the heavenly food. వారు పరలోకం నుంచి వచ్చినటువంటి మన్నాను తిన్నారు. But what is written there? అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? Read once again. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. Not by the food, but every word which come from the Lord's mouth. ఆహారం వల్ల కాదు గాని యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకును. So what the word Lord uttered unto us? What the Lord spoke to us in this morning? ఈ సాయంకాల వేళ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? In the morning, what he spoke to us? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడాడు? During the worship message. ఆరాధన వర్తమానం వింటూ During వచ్చాం. the table message. అక్కడ బల్ల వర్తమానాన్ని వింటూ వచ్చాం. While singing. కీర్తనలు పాడుతూ వచ్చాం. While coming on the house of God. దేవుని యొక్క వాక్యంలోకి వచ్చి When we look around the మందిరంలోకి వచ్చడం ద్వారా So looking around here, there are words which are written. ఈ గోడల మీద అక్కడ రాసినటువంటి దేవుని యొక్క వాక్యాలను చదువుట ద్వారా What the Lord spoke to us. దేవుడు మనతో ఏం మాట్లాడుతూ వచ్చాడు? Job 23 verse 12. యోబు గ్రంథం 23వ అధ్యాయము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనము. ట్రాన్స్లేషన్ ఇస్ డిఫరెంట్ ఇన్ ఇంగ్లీష్. 12వ వచనం. ఆయన పెదవుల జ్ఞానను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. Little difference in NIV and KJV as well as Telugu and English. తెలుగు, ఇంగ్లీష్ లో కూడా NIV, KJV వర్షన్స్ లో మనం చూసినట్లయితే ఈ అర్థము కొంచెం వేరే రకంగా ఉన్నట్లుగా మనం I గమనించవచ్చు. have esteemed the words of his mouth more than my necessary food. ఇంగ్లీష్ భాషలో చాలా చక్కగా వ్రాయబడింది. మన తెలుగు భాషలో ఏమని వ్రాయబడి ఉందంటే, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతుంది, సొంత మాటల కంటే. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని వ్రాయబడిందో అందరు జాగ్రత్తగా వినాలి. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని వ్రాయబడి ఉంటే, నాకు అవసరమైనటువంటి ఆహారం కంటే ఆయన నోటి మాటలను ఎక్కువగా ఎంచుతుంది. This food is needed for me. ఈ ఆహారము నాకు అవసరమైనది. I have to take food, otherwise I will not survive. ఈ ఆహారము కనుక నేను తీసుకొనకపోతే నేను చనిపోతాను. But God's word is more than that necessary food. కనుక అవసరమైనటువంటి ఆహారం కంటే దేవుని యొక్క మాటలు ఇంకా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. Psalm 119 కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. verse 103. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 103వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. So God's word is food unto us. దేవుని యొక్క వాక్యము మనకు ఆహారముగా ఉంటున్నది. Jeremiah 15 ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము. verse 18 we read. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. నా బాధ ఎలా ఎడతగనిది దాయను, నా గాయం ఎలా ఘోరమైన దాయను. Am I reading the right verse? I have to take this next. Verse 16. 16వ వచనం అండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. God's word gives joy unto us. దేవుని యొక్క వాక్యము మనకు సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటున్నది. So what is God's word? దేవుని యొక్క వాక్యం అంటే ఏంటి? It's a food. అది ఆహారము. It's a necessary food. అది మనకు కావాల్సినటువంటి నిత్యమైనటువంటి ఉపయోగకరమైన ఆహారం. It is sweeter than honeycomb. అది చూచినట్లయితే తేనె కంటే మధురముగా ఉంటున్నది. It's joy. అది సంతోషం ఇస్తుంది. It's a heavenly food by which we survive. అది పరలోకం నుంచి వచ్చేటటువంటి ఆహారము, దాని ద్వారానే మనము జీవించుచున్నాము. What is that word? ఏంటి ఈ వాక్యము? We'll go further. ఇంకా ముందుకెళ్దాము. Jeremiah 3 verse 15. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు. Yes, sir. I'll ఇర్మియా give you pastors according to my heart.
which shall feed you with knowledge and understanding. ఎస్ So, నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు. what the shepherds will do? కాపరులు ఏం చేస్తారంట? They will feed. వారు మనకు ఆహారాన్ని ఇస్తారు. That's for herd, that mandaku, గొర్రెలకు. అది గొర్రెలకు ఆహారాన్ని ఇస్తారు. But what about the shepherds for the church? అయితే సంఘములో ఉన్నటువంటి సంఘ కాపరులు What they feed? వారు ఏమిస్తారు మనకి? జ్ఞానము, జ్ఞానము, then వివేకము. vivek. Kada? Wonderful feeding we get in the house of God. It's a spiritual food. ఆత్మీయ సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి ఆహారము. ఆ ఆహారం ఏంటంటే జ్ఞానము మరియు వివేకం. Nowadays we don't get even the spiritual food in the house of God. అయితే దౌర్భాగ్యకరమైనటువంటి సంగతి ఏంటంటే దేవుని యొక్క సంఘములో ఈ ప్రస్తుత దినాల్లో ఈ ఆత్మీయ సంబంధమైనటువంటి ఆహారాన్ని కూడా మనకు దొరకట్లేదు. Shepherds are feeding the flock or the church with the filthy things. సంఘ కాపరులు సంఘములో ఉన్నటువంటి సభ్యులకు వారు చాలా మురికి అయినటువంటి సంగతుల చేత వారిని పోషిస్తుంటున్నారు. Pure and sincere milk is the word of God. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే అది చాలా స్వచ్ఛమైన పవిత్రమైనటువంటి పాల వంటి వాక్యముగా But ఉంటున్నది. nowadays we see from the pulpit it's preached or the adulterated milk or the word. కనుక ఇక్కడ నుంచి చూసినట్లయితే ప్రస్తుత దినాల్లో ఈ దినాల్లో ఈ వేదిక పుల్పిట్ నుంచి చూసినట్లయితే అది నకిలీ లేదా కలుషితమైనటువంటి ఆ పాలతో కూడినటువంటి వాక్యము వస్తూ ఉంటున్నది. So cross check the word what you hear every day. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదివిన తర్వాత ఏమి చదువుకున్నావో మరీ తెరచి చూడు. తెస్సలోనికలో ఉన్నవారు ఘనులు. ఎందుకు? Why? Why the people the believers in Thessalonians were called to be great or rich in word of God? బెరయలో ఉన్నవారు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండ్రి. కారణం ఏంటిది? పౌలు శీలి చెప్పిన మాటలు అలా ఉన్నవో లేవో అని లేఖనములను ప్రతిదినము they search the scriptures every day what the Paul and Silas preached. బెరయలో ఉన్న సంఘములో ఉన్నటువంటి ఆ విశ్వాసులు తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసుల కంటే వారు వాక్యమనందు ఘనమైనటువంటి స్థానంలో ఉంటూ వచ్చారు. ఎందుకంటే పౌలు శీలలు బోధించిన తర్వాత వారు చెప్పిన సంగతులు దేవుని యొక్క వాక్యంలో ఉన్నవో లేవో అని చెప్పి వారు తిరిగి లేఖనములను తిరిగి చదువుతూ వచ్చారు. Today in these days we don't read the scriptures, we don't hear the scriptures, only will say lost the blessings we want and put something in the offertory and go away, being satisfied fleshly or the carnally of the blessings of the Lord. దేవుని యొక్క మందిరంలోకి వస్తాము, బైబిల్ గ్రంథాన్ని తెరవము, దేవుని యొక్క వాక్యాన్ని చదవము, చివరిగా మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్నటువంటి అర్పణలను అర్పిస్తాము. ఈ రకంగా శరీర సంబంధమైనటువంటి సంతోషాన్ని అనుభవించేవారుగా ఉంటాం. But we need a spiritual food. అయితే మనకు కావాల్సింది ఆత్మీయమైనటువంటి ఆహారం. 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక verse 3 and 4. 10వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తే 1 Corinthians 10 verse 3 and 4. మొదటి కొరింథీయులు 10 అధ్యాయం 3వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. 4 and drink all the same spirit. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. God's word or they followed that they haven't taken the food or the water that's Christ himself. వారు భుజించినటువంటి ఆహారము, వారు తీసుకున్నటువంటి పానీయము ఎలాగుందంటే వారు ఆత్మ సంబంధమైనదిగా బండలో నుంచి వారు తీసుకుంటూ వచ్చారు. వారిని వెంబడించారు. ఎవరిని వెంబడించారంటే బండ అయినటువంటి క్రీస్తును వెంబడిస్తూ వచ్చారు. So we have to follow Christ. మనము ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. Never to follow any human being. మనము ఏ మానవుని మనము వెంబడించకూడదు. Nowadays we keep somebody as our role model or something as our role model and become an idol worshippers. మనం ఏ రకంగా తయారామంటే ఒక వ్యక్తిని ఒక మాదిరిగా మనం ఉంచుకొని ఆ వ్యక్తిని మనం మాదిరిగా ఉంచుకున్నటువంటి కారణాన్ని బట్టి ఒక రకమైనటువంటి విగ్రహారాధనను చేసేవారంగా, అంటే ఆ వ్యక్తిని పూజించేవారంగా తయారయ్యాం. Never in those days our spiritual leaders said to follow themselves. కనుక మన మున్పు తరములో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి నాయకులు
వారు ఎప్పుడే కానీ ఫలానా వ్యక్తిని నువ్వు వెంబడించాలని ఎప్పుడు చెప్పలేదు. or follow us, they never said. వారు ఎప్పుడు మమ్మల్ని వెంబడించడనే మాట కూడా చెప్పలేదు. They said always, follow Christ whom we follow. వారు చెప్పినటువంటి మాట ఏంటంటే క్రీస్తుని వెంబడించండి, మేము ఎలాగున క్రీస్తుని వెంబడిస్తున్నాం మీరు అలాగున వెంబడించండి. As Paul said, they also said the same thing. Follow us as we follow Christ. అపోస్తలుడైన పౌలు సెలవిచ్చినటువంటి విధానంలో మేము క్రీస్తుని ఏ రకంగా వెంబడించామో మీరు కూడా అదే లాగున వెంబడించండి అని చెప్తూ Once you lose your concentration of fixing your eyes on Jesus Christ, you will be deviated and everything will come into your mind and you lose your spiritual battle. ఎప్పుడైతే నీ యొక్క ఏకాగ్రత, ఎప్పుడైతే నీ యొక్క కనుదృష్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నుంచి వైదొలుగుతుందో అప్పుడు నీ యొక్క జీవితంలోకి ఎండినటువంటి ఆ పరిస్థితి తీసుకొని రాబడుతుంది. Then you will be struggling in this world to survive. కనుక ఈ లోకములో నీవు జీవించడానికి అనేక రకాలైనటువంటి పోరాటాల గుండా వెళ్తావు. We lose our faith మన యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం. and we will be looking here and there to graze the grass. మనం ఇక్కడ అక్కడ మనం చూస్తూ ఏం చేస్తుంటాం అంటే గడ్డిని మేయడానికి చూస్తూ ఉంటాం. Instead of God's word, దేవుని యొక్క వాక్యం మీద మనం ధ్యానం ఉంచడానికి బదులుగా we concentrate on the things of the world. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద మన ఏకాగ్రత పోతుంది. Never to follow any human being. ఏ వ్యక్తిని నువ్వు వెంబడించవద్దు. Yesterday they may be spiritual. ఇంత ముందు కాలంలో నిన్నటి దినమున వాళ్ళేమో ఆత్మీయమైనటువంటి వ్యక్తులుగా ఉండి Even this morning they would have been seen as spiritual. ఈ ఉదయకాల సమయంలో కూడా వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉండి ఉండవచ్చు. But by tomorrow morning when we hear about them and see about them, it may be completely changed version. కనుక రేపటి దినమున మనం చూస్తే ఆ వ్యక్తి గురించి విన్నది, ఆ వ్యక్తి గురించి కన్నది చూస్తే మనం పూర్తిగా ఇంత ముందు కలిగి ఉన్నటువంటి అభిప్రాయానికి భిన్నముగా ఆ వ్యక్తి ప్రవర్తిస్తూ Yet ఉండవచ్చు. we have to follow Christ himself. అయినప్పటికీ మనం ప్రవీణటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. So what is the symptoms of growing spiritually? కనుక మనము ఆత్మీయంగా పైకి ఎదగాలి అంటే ఏ రకంగా ఉండాలి? We'll see few things. దానికి ఉన్నటువంటి గుర్తులు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. 2 Corinthians 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం verse 10. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2 Corinthians chapter 9 verse 10. 10వ వచనం, విత్తువానికి విత్తనము తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణోదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. Increase the fruit of your righteousness. కనుక మన యొక్క నీతి ఫలాలు దేవుడు వృద్ధి పొందిస్తాడు. We are not righteous. మనము నీతిమంతులము కాదు. The righteousness is imputed upon us. మనకు నీతి అనేది ఆరోపింపబడినది. Once we are born again, ఎప్పుడైతే మనం మారుమనసు when చెందుతామో, we come under Christ, ఎప్పుడైతే ప్రభు కిందికి మనం వస్తామో, the righteousness of Christ has covered us completely. కనుక ప్రభు యొక్క నీతి మనల్ని పూర్తిగా ఆవరిస్తుంది. Once we are covered by the righteousness of Christ Jesus, ఎప్పుడు- our life bears the fruit of righteousness. ఎప్పుడైతే ప్రభు యొక్క నీతి చేత మనము ఆవరించబడతామో అప్పుడు మనము నీతి ఫలాలను ఫలించి వృద్ధి పొందేవారుగా ఉంటాం. For just to understand what is the fruit of righteousness, నీతి ఫలములు అంటే ఏంటో దాన్ని అర్థం చేసుకోవడానికి what you cannot pray is not the righteous. For what you cannot pray is not a righteous. నువ్వు దేని కొరకు ప్రార్థన చేయలేవో అది that cannot be called righteousness. If you cannot pray, that cannot be called righteous. దేని కొరకు నువ్వు ప్రార్థన చేయలేవో అది నీతి సంబంధమైన విషయముగా పరిగణించలేవు. For food, ఆహారము, what you will pray? నువ్వు ఆహారం కొరకు ఏమని ప్రార్థన చేస్తావు? Lord bless this food. ప్రభువా ఈ ఆహారాన్ని ఆశీర్వదించు. And those who are not having, just provide them. ప్రభువా ఎవరికైతే ఆహారం లేదో వారికి దయచేయము. When you buy new clothes, ఆ, when you buy new clothes, నువ్వు కొత్త బట్టలు కొన్నప్పుడు you will pray. నువ్వు ప్రార్థన చేస్తావు. When you buy new watch, కొత్త వాచ్ని కొన్నప్పుడు, when you buy new phone, కొత్త ఫోన్ కొన్నప్పుడు you will pray. ప్రార్థన చేస్తావు. When you buy new TV, కొత్త టీవీ కొన్నప్పుడు sometime you may pray. కొన్ని సమయాల్లో ప్రార్థన చేయవచ్చు. But when you want to fight with your neighbor, అయితే మీ పక్కనే ఉన్నటువంటి ఒక వ్యక్తితో నీ ఇరుగు పొరుగు వానితో నువ్వు పోరాటము లేదా కొట్లాటలో ఉన్నప్పుడు what you will say? అప్పుడు నువ్వు ఏమంటావు? Come, let's pray and fight. ఆ వ్యక్తితో మనము రండి, మనము కలిసి ప్రార్థన చేసుకొని పోట్లాడుకుందాము అంటావా? If you cannot pray for anything,
that is not comes out of righteousness. దేని కొరకు నువ్వు ప్రార్థన చేయలేవో అది నీతి నుంచి బయలు వెళ్ళట్లేదు. This is a basic standard for a Christian. అది క్రైస్తవునికి ఉన్నటువంటి ఒక స్థితి. Either leader or the layman or whomsoever it may be, those who call believers, if they cannot pray for anything else, it cannot be counted as a righteous deed. ఒకవేళ నాయకుడైనటువంటి వ్యక్తిగా కావచ్చు, లేకపోతే ఏమీ తెలియని విద్య లేని పామరుడైనా కావచ్చు, విశ్వాస అయినటువంటి వ్యక్తి అయినా కావచ్చు, దేని కొరకు ఆ వ్యక్తి ప్రార్థన చేయలేడో అది నీతి సంబంధమైనటువంటి సంగతి కాదు. Sometimes somebody, when they pray, we will not agree with them, then we will not say amen. కొంతమంది కొన్నిసార్లు మనం ప్రార్థనలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు అది మనకు అంగీకార యోగ్యంగా లేని కారణాన్ని బట్టి మనం ఆమెన్ అని చెప్పం. Yet we hear but keep quiet. మనం వింటాం కానీ ఏమి తెలియనట్లుంటాం. But really, if you don't say I am amen, means maybe the person's prayer may not be right, or we may not be right. ఎప్పుడైతే మనం ఆమెన్ అని చెప్పమో ఒకవేళ ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి తప్పు అయి ఉండవచ్చు, లేకపోతే మనలోనే ఏదైనా తప్పు మనం కలిగి ఉండవచ్చు. So, fruit of righteousness. నీతి ఫలములు ఫలించుట. Second one, రెండవది Colossians chapter 1, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. verse 10. కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి అధ్యాయం 10వ వచనం. తెలుగులో 9 నుంచి 12 వరకు కలిసి ఉంటున్నాయి. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతోనూ బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగునట్టుకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. In the middle, one phrase is there. మధ్య భాగంలో ఒక మనకు అవసరమైనటువంటి భాగం ఉంటున్నది. Being fruitful in every good work. ఇక్కడ రాయబడిన మాట ప్రతి సత్కార్యములో సఫలులగుచు. What is good, what is bad? ఏది మంచి ఏది చెడు. Whichever is not good is bad. ఏదైతే మంచిది కాదో అది చెడు. Whichever is bad, it's not good. ఏదైతే చెడు కాదో అది మంచిది. Very simply we can discern it. దాన్ని మనం చాలా సులభతరంలో అర్థం చేసుకొనవచ్చు. Do we do always good? మనము అన్నిసార్లు మంచి చేసేవారంగా ఉంటామా? సత్కార్యములు చేసేవారంగా Are we ఉంటామా? doing the good works? మనము ప్రతిసారి సత్కార్యములు చేస్తుంటున్నామా? Sometimes when we spread the mats also we murmur. కొన్నిసార్లు మనం చేపలు చుట్టే సందర్భంలో కూడా మనం గొనుగుతూ ఉంటాం. Good become a bird. అక్కడ ఏమవుతుందంటే ఆ మంచి సత్కార్యం అనేది అక్కడ చెడుగా అయిపోతుంది. Because of the bitterness in the heart. లోపల ఉన్నటువంటి చేదు స్వభావం, హృదయంలో ఉన్న చేదును బట్టి. So Lord is asking us to increase in the good works. దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే సత్కార్యముల విషయంలో మనం ఫలించే వారిగా ఉండాలి అంటున్నాడు. So our work has to be exposed to the people so that they may understand what we do is right and good. మనము చేసేటటువంటి పని ఇతరులకు బహిర్గతము చేసేటటువంటి వారముగా ఉండాలి. తద్వారా చూసినటువంటి ప్రజలు వారు ఏది మంచి చెడు అనేటటువంటి ఆ విషయ పరిజ్ఞానంలోకి వస్తారు. Ephesians chapter 4 verse 15 says, Ephesians chapter 4 verse 15, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, but speaking the truth in love. 15వ వచనం చూస్తే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. Whatever is truth, we have to speak the truth. ఏదైతే సత్యముగా ఉందో ఆ సత్యాన్ని మనం ఎప్పుడు పలకాలి. Sometimes we say, కొన్నిసార్లు మనం అంటాము సత్యము చెప్పము, సత్యము చెప్పము, అబద్ధము ఆడము. అబద్ధం ఆడము. What a wonderful people we are. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తులమండి. అంటారు కదా, తెలుగులో ఒక సామెత ఉంది, తెలుగులో ఒక సామెత ఉంది, కర్ర ఇరగకూడదు పాము చావకూడదు. నేనేమంట, కర్ర ఇరగకూడదు పాము చావాలా. కర్ర విరగకూడదు పాము చావాలని పాము అంటారు. సస్తే కదా మనకు భయం పోతుంది. పాము ఎప్పుడైతే చనిపోతుందో మనలో ఉన్న భయం తొలగిపోతుంది. But stick we need to kill another snake. ఈ కట్టె మనకు అవసరం, ఎందుకంటే మరొక పాముని చంపడానికి. So stick should not break, but the snake has to die.
ఈ కర్ర విరగకూడదు కానీ ఆ పాము అనేది చనిపోవాలి. But most of us, మనము చాలా మంది పాము చావకూడదు, పాము చావకూడదు, కర్ర ఇరవకూడదు. కర్ర విరగకూడదు. Then you cannot grow spiritually. అలా గనక ఉంటే మనం ఆత్మీయంగా వృద్ధి పొందలేము. If you don't stand for God, దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు నిలబడవో then you cannot grow spiritually. అప్పుడు ఆత్మీయంగా నువ్వు ఎదగవు. Third one, మూడవ సంగతి Hebrews హెబ్రీలకు రాసిన పత్రిక chapter 6 verse 1. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. First one is fruitfulness. మొట్టమొదటిగా ఫలములు ఫలించుట. Second one in Christ growing. రెండవ సంగతి క్రీస్తు నందు మనం వృద్ధి పొందుట. Third one, మూడవ సంగతి coming into perfection. మనము సంపూర్ణతలోకి వచ్చుట. Verse 1 of the chapter 6 of the Hebrews. Hebrews 6:1. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులమగుటకు సాగిపోదము. So coming unto the perfection. మనము సంపూర్ణులముగా అవ్వాలి. We cannot be Mr. Perfect in a day. కనుక మన యొక్క జీవితంలో మనం అన్నిటిలో సంపూర్తిగా సంపన్నులుగా ఉండలేము. We cannot be within a day Mr. Perfect. ఆ ఒక్క దినములోగానే మనము పూర్తిగా సంపూర్ణతలోకి రాలేము. But it takes time దానికి కొంత సమయం పడుతుంది. to rectify our mistakes, మనలో ఉన్నటువంటి తప్పిదములు వాటిని change our తెలుసుకుంటూ attitude, మన యొక్క వైఖరిని మార్చుకోవడానికి, to come into the likeness of Christ Jesus. ప్రభు యొక్క సారూప్యంలోకి రావడానికి Lord allows the adverse situations to take place. కనుక మన యొక్క జీవితంలో కొన్ని వ్యతిరేక్తమైనటువంటి సందర్భాలు దేవుడు Step అనుమతిస్తాడు. by step we have to grow. ఆ రకంగా మనము మెట్టుకు ఎదిగేటటువంటి వారుగా ఉండాలి. 2 Peter రెండవ పేతురు chapter 1 మొదటి verse అధ్యాయం 5 and 6. రెండవ పేతురు మొదటి అధ్యాయం 5వ వచనం 6వ వచనం. And beside this, giving all diligence, and to your faith virtue, and to virtue knowledge, so on so step by step we have to grow. కనుక జ్ఞానమునందు ఆశా నిగ్రహమందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమయందు దయను, ఇలాంటి మెట్టు నుంచి మెట్టుకు ఎదిగేవారుగా మనం ఉండాలి. 10th class, when you write the exam, మీరు 10వ తరగతి పరీక్షలు ఎప్పుడు రాశారు? మార్చ్ నెలని చెప్పకండి, మీరు చెప్తారని ముందే చెప్పేస్తున్నా. మార్చ్ నెల కాదు, ఆఫ్టర్ యూ కంప్లీటెడ్ 9th standard you come to the 10th grade. ఎప్పుడు మనం 10వ తరగతిలో ప్రవేశిస్తామంటే 9వ తరగతిని సంపూర్తి చేసిన తర్వాత 10వ తరగతిలో ప్రవేశిస్తాం. Then you go for 11th grade and 12th grade, then you go for the college. ఆ తర్వాత మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరము, తర్వాత ఒక ప్రొఫెషనల్ కాలేజెస్ లోకి వెళ్తాం. When we born, మనం అలాగ వెళ్ళే క్రమంలో మనము పుట్టినప్పుడు we were just small children. మనము చాలా చిన్న పసిపిల్లలే ఉంటుంది. After 5th class, 5 years old, 5 సంవత్సరాలు గడిచిన పిమ్మట, then the one day teacher beat me. ఒక రోజు టీచర్ గారు కొట్టారు. Then what we say? మనం ఏం చెప్తాము? I will not go to school. నేను స్కూల్ కు వెళ్ళను అంటాం. Teacher is beating me. టీచర్ నన్ను కొడుతోంది. What the mother and father will say? మా తల్లిదండ్రులు ఏమని చెప్తారు? రా, నేను చూసుకుంటా, టీచర్ నేను కొడతా, నువ్వు రా అని చెప్పి they will take us to the school. కానీ మన తల్లిదండ్రులు తెలివైన వారు కనుక వాళ్ళు చెప్తారు, మీ టీచరా కొట్టిందా, మీ టీచర్ని కొడదాం రా, మా కథ చూద్దాం రా అని Again they will put us into the school. స్కూల్ దగ్గరే తీసుకెళ్తారు. After 1-2 months again you are absent of the school and running away from the school. మళ్ళీ 2 నెలల తర్వాత ఈ రకంగా స్కూల్ నుంచి మళ్ళీ తప్పించుకొని పారిపోయే క్రమంలో ఉన్నప్పుడు, somehow you are not going to school, you are growing up. After 15 years, what you will study? ఆ తర్వాత నువ్వు స్కూల్ కు వెళ్ళట్లేదు, 15 సంవత్సరాలు గడిచిపోయింది, ఆ తర్వాత నువ్వు ఏం చదువుతావు? You will have a PhD in rearing up buffaloes and cows. అప్పుడు నువ్వు ఒక అద్భుతమైనటువంటి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని కలిగి ఉంటావు. పిహెచ్డి కోర్స్ ఏంటి? పశువులను, బర్రెలను, వాటిని మేపడానికి. What a wonderful course we have. ఎంత అద్భుతమైనటువంటి కోర్స్ చేస్తామండి. You like that one? అలాంటి కోర్స్ చేద్దామా? You can be a veterinary doctor, but you have to study for that. Without going to school, and if we are grazing the buffaloes, you will be called headman, not the veterinary doctor. ఎప్పుడైతే నువ్వు కష్టపడి చదువుకొని వస్తావో అప్పుడు నువ్వు పశువుల డాక్టర్గా, నువ్వు వైద్యుడిగాను అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు చదువుకోకుండా, పాఠశాలకు వెళ్లకుండా, పాఠశాల నుంచి నిష్క్రమించి అనేక సంవత్సరాలు వెళ్లకుండా ఉండేటటువంటి సందర్భంలో
నువ్వేమైతావంటే ఆ పశువులను కాచేటటువంటి కాపరిగా అవుతావు. First one, మొట్టమొదటి సంగతి fruitfulness. ఫలించుట. Second one, రెండవది fruitfulness in Christ like good deeds. ఆ క్రీస్తు నందలి మనము ఫలించుతూ సత్క్రియలు జరిగించేటటువంటి వారముగా ఉండుట. Third one, మూడో సంగతి unto perfection. మనము సంపూర్ణతలోకి వచ్చుట. And finally, fourth one, నాలుగవది చివరిది 2 Peter రెండవ పేతురు chapter 3, మూడవ అధ్యాయం verse 18. రెండవ పేతురు మూడో అధ్యాయం 18వ Grow in వచనం. the grace and knowledge of Christ Jesus. ప్రభు యొక్క కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి. So this one we learn in VBS. అన్నగారు చిన్నతనంలో VBS లో నేర్చుకుంటూ వచ్చారు ఈ Is it మాట. not coming to you? VBS లో ఒక 1 year theme ఉంటుంది. Seniors కైనా juniors కైనా grow in the grace and knowledge of Lord Jesus Christ. కనుక VBS జరిగేటటువంటి సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరంలో VBS లో ఒక మూలాంశంగా ఈ భాగమును కలిగి ఉంటాం. 5th year అనుకుంటా. I forgot it. ఐదవ సంవత్సరము అని అన్న అంటున్నారు. We had to grow in the grace and knowledge of Lord Jesus Christ. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయందును జ్ఞానమందు మనం అభివృద్ధి పొందాలి. What is grace? కృప అంటే ఏంటి? What is grace? కృప అంటే ఏంటి? You know very well. You are not telling. You know. మీకు అందరికీ తెలుసు కానీ మీరు చెప్పరు. దేనికి దేవుడు మనల్ని పాత్రలుగా చేశాడో కాని వాటికి అది కృప. కృప అంటే దేనికి మనము పాత్రులము కామో దానికి మనల్ని దేవుడు పాత్రులుగా చేశాడో As దాని the కృప. sinners, we are unworthy to be called a child of God and to enter into the kingdom of God. మనము పాపులంగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి మన పాపమును బట్టి దేవుని యొక్క పిల్లలముగా మనం పరిగణింపబడము, తద్వారా ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించలేము. Now he has given grace unto us. అయితే దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. He made us the partakers of his heavenly attitude. Attribution is given to us. Now we are part of the kingdom of God. కనుక పరలోకం యొక్క దానిలో మనకు ఆ భాగస్వామ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ పరలోక సంబంధులుగా మనల్ని చేస్తూ వచ్చాడు. But we do not know fully about the heavenly kingdom. అయితే ఈ పరలోక రాజ్యం గురించి మనకు సంపూర్ణంగా తెలియదు. There are so many questions arising out of it. మన యొక్క మైండ్ లో అనేక రకాలైన ప్రశ్నలు వస్తూ ఉండవచ్చు. How it would be? ఏది ఏ రకంగా జరగవచ్చు, How long it would be? ఎంతకాలం And పడుతుంది, where and how and who and when, and these all questions will be coming into our mind. ఎక్కడ ఏమి ఏ రకంగా ఇది జరుగుతుంది అనేటువంటి పలు ప్రశ్నలు మన యొక్క మదిలో మెదులుతూ ఉండవచ్చు. But Lord gives his grace to us to know about him more and more, and by that we are assured of the heavenly kingdom. అయితే దేవుడు తన యొక్క ప్రేమను బట్టి మనకు అనుగ్రహించినటువంటి ఆయన యొక్క కృపను బట్టి ఈ సంగతులన్నీ మనకు బయలుపరుస్తూ వస్తాడు. తద్వారా దేవుని యొక్క రాజ్యం గురించినటువంటి విషయాలన్నీ తెలుసుకుంటాం. Growing in the knowledge and the grace of Lord Jesus Christ. దేవుని యొక్క కృపయందును జ్ఞానమందును మనం వృద్ధి పొందుట. This all only by the scriptures, by the words of God. ఇవన్నీ దేవుని యొక్క వాక్యము ద్వారానే సాధ్యము. So how do you grow? ఏ రకంగా మనము వృద్ధి పొందుతాం? How much you have grown? ఎంతవరకు మనం పెరుగుతూ వచ్చాం? Compare God's word and my life. ఇప్పుడు మనము ఒకసారి వ్యత్యాసాన్ని చూస్తే నా యొక్క జీవితం ఏ రకంగా ఉంది, దేవుని యొక్క వాక్యంతో సరిపోల్చినప్పుడు ఇది ఏ రకంగా ఉంది, దేవుని యొక్క వాక్యము నా జీవితం రెండు సరిపోల్స్తాయి. Am I walking according to the word what I learned? దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా నేను నడుచుకునేటటువంటి వ్యక్తిగా ఉంటున్నానా? What the Lord taught me, am I following it? దేవుడు నాకైతే ఏది నేర్పిస్తూ వచ్చాడో దాన్ని నేను వెంబడిస్తూ వస్తున్నానా? Am I growing day by day? నేను దినదినము క్రమక్రమేణా నేను పెరుగుతూ ఉంటున్నానా? Once we check, then we will understand how wretched condition we are still, but just exposing ourselves that grown person we are. కనుక ఒకప్పుడు మనం చాలా దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలోకి వచ్చి ఉంటుంది. ఇప్పుడైతే దేవుడు దినదినము మనం వృద్ధి పొందేటటువంటి వ్యక్తులుగా చేస్తూ వచ్చాడు. Shall we come closer to God? మనము దేవునికి అత్యంత సమీపంగా వద్దామా? We'll ask the Lord to help us to grow in Him. ఆయన యందు మాత్రమే మనము వృద్ధి పొందినట్లుగా, దేవుడు సహాయం చేయనట్లుగా మనం దేవుని అడుగుదామా? Let us ask His help to understand His word when we read in the morning. దేవుని యొక్క వాక్యాన్ని ఉదయకాల సమయంలో మనం చదివినప్పుడు దాన్ని అర్థము చేసుకొనుటకు, అర్థసహితంగా చదువుకుంటకు జ్ఞానం అనుగ్రహించమని Shall అడుగుదామా? we ask the Lord to speak to us every day? ప్రతి దినము దేవుడు మనతో మాట్లాడాలని దేవుని అడుగుదామా? Shall we pray? మనం ప్రార్థన చేద్దాం. Please kneel down.
అందరూ మొక్కాలంగండి. Just a minute. Think over what Lord has been speaking to you. ప్రభు నీతో ఏ విషయమై మాట్లాడుతూ వచ్చాడో ఆ సంగతులన్నింటినీ నువ్వు గమనించు. Where we have come short. ఏ విషయంలో నువ్వు తప్పిపోయావు, In the area where Lord wants us to grow, where we have not grown, we'll ask forgiveness. ఏ విషయంలో అయితే ప్రభు వృద్ధి పొందాలని నిన్ను కోరుతూ వచ్చాడు, అయితే నువ్వు వృద్ధి పొందకుండా ఆ విషయంలో నువ్వు లోపించావు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని క్షమాపణ అడగడానికి ఈ సమయంలో ఆయన క్షమాపణ అడుగుదాం. Shall we come to him and ask his grace that we may grow? ఆయన యొక్క కృపను అడిగి తద్వారా మనం వృద్ధి పొందినట్లుగా ప్రభువును వేడుదాం. So that we may be a ensample to others. ఇతరులకు మనము మాదిరిగా ఒక ఉదాహరణ ఉండులాగున. Loving Heavenly Father, God of all grace, never changing, never failing God. ప్రేమగల మా పరలోకపు తండ్రి, కృప కలిగినటువంటి దేవుడా, ఎప్పుడు ప్రభు మాట తప్పని, ఎప్పుడు ప్రభు మారని గొప్ప దేవుడు అయినందుకే వందనాలు. The Lord who never forsaken, the Lord who loved us with an everlasting love. ప్రభు మన శాశ్వతమైనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి వందనాలు. Lord, you never forsook us. ప్రభు మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. You never despised us. ప్రభు మమ్మల్ని ఎప్పుడు తృణీకరించలేదు. Though we are coming short in our life. మా యొక్క జీవితంలో పలుమార్లు మేము తప్పిపోయే స్థితిలో ఉంటూ వచ్చాం. Yet, Lord, you have been gracious unto us. ప్రభు అయినప్పటికీ మీ యొక్క కృపను మా ఎడల విస్తరింపజేస్తూ వచ్చావు. We thank you, Lord, for all this. ప్రభు వీటన్నిటిని బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు. For your love, for your care, for your grace. ప్రభు మీ యొక్క ప్రేమను బట్టి మీరు మీరు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క కృపను బట్టి మా ఎడల మీరు కలిగినటువంటి ఆ జాగ్రత్తను బట్టి We commit ourselves into your hand. మమ్మల్ని అందరినీ మీ దగ్గర హస్తాలు అప్పచెప్పుకుంటున్నాం. Especially our beloved young ones. ఇక్కడ చేరి వచ్చిన ప్రియమైనటువంటి యవనస్తులందరినీ, From the childhood, from the young age, from the teenage, they may drawn closer unto you. ప్రభా వారి యొక్క పసిపిల్ల వయసులోనే, మరి ప్రభా కౌమార దశలోను, ప్రభా వారి యవన దశలను వారందరూ మీకు అత్యంత సమీపంగా వచ్చురుగాక. Speak to them every day. ప్రతిదినము వారితో మాట్లాడము. Guide them continually. ప్రభా నిరంతరము వారిని మీరే బోధించుము. Protect them from the satanic attack. సాతాను యొక్క ఆ దాడి నుంచి వారిని సంరక్షించుము. Help them to hear your still small voice. మీ యొక్క మెల్లనైనటువంటి స్వరాన్ని వినగలుగుటకు సహాయం చేయము. And through them, their family, the church, where they are in fellowship, may be edified and blessed. వారు ఎక్కడ ఉన్నప్పటికీ, కుటుంబంలో ఉన్న, సంఘంలో ఉన్న, తల్లిదండ్రుల దగ్గర ఉన్న ప్రభా వారి ద్వారా సంఘములో వృద్ధి కలుగుటకు, వారు కూడా వృద్ధికి కారకులుగా ఉండుటకు సహాయం చేయండి. They may excel as Daniel and his friends. దానియేలు తన యొక్క ముగ్గురు స్నేహితులు ఏ రకంగా వృద్ధిని పొందారో ఆ రకంగా వీరు కూడా వృద్ధి పొందుదురుగాక. Accept our prayer. ప్రభా మా యొక్క ప్రార్థనను అంగీకరించుము. Because we offer this prayer with thanksgiving, the most holy name of Lord and Savior Jesus Christ. వందన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అతి పరిశుద్ధుడైన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఓకే, మీకు స్నాక్స్ కూడా తీసుకొచ్చారు. And okay. They'll make the announcement for because we need to. There are two different directions. Like girls will be going in one direction. ఓకే, మీకు తెలుసు కదా గర్ల్స్ ఎక్కడికి వెళ్ళాలా? ఎట్ సైడ్ వెళ్ళాలా స్నాక్స్కు? ఇట్ సైడ్ కదా. ఓకే, బాయ్స్ మీకు తెలుసు కదా ఎక్కడ వెళ్తారు? Okay. Make the announcement. కమన్, ఎక్కడ అనౌన్స్మెంట్ చేస్తావా? ప్రియమైన తండ్రి, స్నాక్స్ని బట్టి స్తోత్రములు, పవిత్రపరచి రిఫ్రెష్మెంట్ అనుగ్రహించి మా బాడీ, సోల్, స్పిరిట్ రివైవ్ చేయమని యేసుక్రీస్తును అర్పించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి. దేవుని సన్నిధిని ప్రేమించి మీరందరూ రాగిలినందుకై వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం విన్నారు. దేవుని వాక్యం మీలో ఫలించాలని ప్రార్థన చేస్తున్నాం. మరొక చిన్న మనవి ఉంది. ఏంటంటే ఈ నెల 9వ తారీఖు 2వ శనివారము మరియాపురంలో ఆల్ డినామినేషన్స్ యూత్ రీట్రీట్ ఒకటి అరేంజ్ చేయబడింది. ఉదయము 7:30 గంటలకు బ్రేక్ఫాస్ట్తో సెషన్ స్టార్ట్ అవుతుంది. మీరు వెళ్ళగలిగిన వారు వెళ్ళాలని మనవి చేస్తున్నాం. ఆ దినమంతా సాయంకాలం 4:30 వరకు ఈ కార్యక్రమం జరిగించబడుతుంది. కనుక మీరు
వెళ్ళాలని ఆశించిన వారందరూ కూడా వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఈ యొక్క సమయంలో సిస్టర్స్ కొరకు ఈ వైపు నాకు రైట్ సైడ్లో మీకు స్నాక్స్ ఇస్తారు, బ్రదర్స్కి చివరిలో మీకు స్నాక్స్ ఇస్తారు. ఆ విధంగా క్రమాన్ని పాటిద్దాం. పాట పాడుతుండగా వెనుక నుంచి క్రమంగా మనము వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి రండి. రాజ్ కుమార్ పాలన్న ఫైనల్ చిన్న ప్రార్థన తర్వాత బెనడిక్షన్ తీసుకుందాం. అయిన వెంటనే ఒక పాట పాడుతుండగా మనము క్రమంగా బ్రదర్స్ అయితే వెనక్కి వెళ్తారు, సిస్టర్స్ ఇటువైపు వెళ్తారు. ఆ విధంగా మనము క్రమాన్ని పాటిద్దాం. ఓకే, చివరి ప్రార్థన ఆశీర్వాదము తర్వాత పాటలు పాడుతున్నప్పుడు. ప్రియమైన తండ్రి, ఇచ్చిన అవకాశం అంటే స్తోత్రములు. సమయం మార్చారు, మమ్మల్ని మా ప్రియబిడ్డలు మేము అసలు అప్పగించుకుంటున్నాం. సమయం మార్చారు, ఏ సమర్పించబడుకుంటున్నాం. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మిక నేను సహవాసం మనకును పరిశుద్ధులందరికీ సదాకాలంతో నడిపించారు.